హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ మష్రూమ్ మ్యాక్రోనీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉందండి. సో ఇంతే కలర్ఫుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాచ్ ద కంప్లీట్ వీడియో. ఇట్ లుక్స్ అమేజింగ్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఒక బౌల్ మైన మష్రూమ్స్ అనేది నేను ఒక బౌల్లో వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ పైన గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని బాగా రబ్ చేసుకుంటూ మనం బాగా వాష్ చేసుకోవాలి మష్రూమ్స్ని వాటర్ యాడ్ చేసి. సో ఒక 4-5 టైమ్స్ నార్మల్ ట్యాప్ వాటర్తో మనం బాగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మట్టి అనేది బాగా పోతుంది. గోధుమ పిండి ఆర్ మైదా వేసి మీరు వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉప్పు వేస్తే వాటర్ అనేది ఊరే ఛాన్సెస్ ఉంటుందండి. ఉప్పు మాత్రం వేయకండి. సో ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న మష్రూమ్స్ అంతా నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంత బాగా క్లీన్ చేస్తేనే మట్టి అనేది పోతుందండి. ఒక్కసారి వాష్ చేస్తే మట్టి అనేది అంత బాగా పోయే ఛాన్సెస్ ఉండదు. సో ఇప్పుడు నేను అంబ్రెల్లా పార్ట్ అంతా నేను సపరేట్ చేసుకుంటున్నాను మష్రూమ్స్ నుంచి. మష్రూమ్స్ అంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం బాగా మెల్ట్ అయిన తర్వాత మనం బాగా వాష్ చేసుకున్న మష్రూమ్స్ అంతా వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మనం బాగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్కే వాటర్ అనేది ఊరుతుంది. మష్రూమ్స్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఉంటుంది. సో ఫైనలీ ఒక 15 మినిట్స్ అయిందండి. మష్రూమ్స్ చాలా బాగా రోస్ట్ అయింది. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా నేను పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో మష్రూమ్స్ చాలా మంచిదండి హెల్త్కి. ఇదంతా నేను పక్కన తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ అండ్ ఒక 2 పెద్ద ఎర్రగడ్డలు బాగా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. ఒక 80% పైన కుక్ చేసుకోవాలి. అంతలోపల దంచుకునే దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దంచుకున్న పేస్ట్ అంతా 80% కుక్ అయిన ఆనియన్స్లో వేసి బాగా ఒక 2 నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు కలపెట్టుకున్న తర్వాత ఒక పెద్ద టమోటా బాగా సన్నగా కట్ చేసుకున్నది వేసి బాగా మగ్గిపోయేంత వరకు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టి ఒక టేబుల్ స్పూన్ పైన ఉప్పు కూడా వేసి మూత పెట్టి మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ వరకు. టమోటాలంతా బాగా మగ్గిపోయేంత లోపల పక్కన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో బాగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు అండ్ ఒక బౌల్ పైన మ్యాక్రోని వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 80% కుక్ అయ్యేంత వరకు మ్యాక్రోని కుక్ చేసుకోవాలి. సో ఫైనలీ ఒక 20 మినిట్స్కి టమోటాలంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పైన పసుపు, కారప్పొడి, 1 టీ స్పూన్ పైన ధనియాల పొడి, గరం మసాలా అండ్ మిరియాల పొడి వేసి కొంచెం కస్తూరి మేతి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కస్తూరి మేతి అనేది ఏదైనా గ్రేవీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కస్తూరి మేతి అంటే నథింగ్ బట్ మెంతాకుని బాగా ఎండపెట్టిన తర్వాత అదే అండి కస్తూరి మేతి అంటారు. సో దీంట్లో ఇంకా నేను కొంచెం ఉప్పు అండ్ మనం బాగా రోస్ట్ చేసుకున్న మష్రూమ్స్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్కి ఒక 80% పైన మ్యాక్రోని అనేది కుక్ అయిపోయిందండి. సో ఇదంతా నేను ఇంకా మ్యాక్రోని బాగా వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఇంకా మష్రూమ్స్లో నేను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ ఫైన్లీ చాప్డ్ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దట్స్ ఇట్ అండి, మ్యాక్రోనీ ఈజ్ రెడీ. సో ఫైనలీ గైస్, టేస్టింగ్ టైం. అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. వావ్, అసలు ఇది వండుతున్నప్పుడు ఆ అరోమాకి ఆ కలరింగ్కి అస్సలు అదిరిపోయిందండి. అసలు దీన్ని అసలు ఆగేదే లేదు ఇంకా. వావ్, మష్రూమ్స్ అయితే దీన్ని ఎలా చేసాడు? ఇంక మష్రూమ్స్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? మష్రూమ్స్ ఫస్ట్ బాగా వాష్ చేసిన తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలన్నయ్య. ఓకే. దెన్ విల్ గెట్ దిస్ కలర్. డైరెక్ట్ అలానే వేస్తే వైట్గా నల్లగా అలా అయిపోతుందండి. టేస్ట్ చేయమంటావా? యా అన్నయ్య. వావ్, చూద్దాం. అబ్బా, అమేజింగ్ థింగ్. ట్రూలీ నువ్వు అమేజింగ్గా చేసావు. మమ్మీ గైడ్ చేశారా? యా ఆబ్వియస్లీ ఇంత టేస్టీగా రావడం అంటే మమ్మీ గైడెన్స్ ఇవ్వాల్సిందే. ఆల్ క్రెడిట్ గోస్ టు మమ్మీ అన్నయ్య. సూపర్ ఉంది ఇంకా అసలు. మ్యాక్రోనీ ఇట్ ఈస్ లైక్ జస్ట్ పాస్తా ఉంటుంది చూసావా? ఇట్స్ లైక్ పాస్తా. చాలా బాగుంది. నా ఫేవరెట్ అయిపోతుంది థింకింగ్ ఈ డిష్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో చాలా బాగుంది. కానీ నెక్స్ట్ స్వీట్ ఏం చేస్తున్నావు చెప్పాలి. నువ్వేం చెప్తే అది అన్నయ్య. వావ్, అలా చాయిసెస్ ఉన్నాయా? కానీ ఈ వీడియోలో ఏదో ఒకటి ఒప్పించుకుంటే తప్ప మనకు రాచేయట్లేదు. ఓకే బ్రో. సరే, నువ్వు క్రిస్మస్ వస్తుంది కదా, కేక్ చేస్తావా? షూర్ అన్నయ్య. స్పాంజ్ కేక్.
ఓకే ఐ నీడ్ చాకో చిప్స్ ఇన్ ఇట్. యా షూర్ అన్నయ్య. ఓకే థ్యాంక్ యూ. Welcome. అద్దరిపోయిందండి. ట్రై దిస్ రెసిపీ మష్రూమ్ మ్యాక్రోనీ. ఇట్ ఈస్ టూ గుడ్, అమేజింగ్. అద్దరిపోయింది అసలు. మీరు తిని చెప్పాలి ఎలా ఉందని కామెంట్స్. అంటే మీరు చేసుకోండి. సో దోస్ హూ ఆర్ ఇన్ హైదరాబాద్ దే కెన్ కమ్ టు అవర్ హౌస్, దే ఆర్ వెల్కమ్. సో చాలా టేస్టీగా ఉందండి అన్నయ్య చెప్పినట్టు. సో దిస్ రెసిపీ యాజ్ యూజువల్ మా మమ్మీ సజెషన్స్తో చాలా బాగా అయింది. సో అందరూ వాచ్ చేయండి కంప్లీట్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్, స్టే సేఫ్.